ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. రాశి వారికి ఇది వృషభ రాశి. సో వీళ్ళకి ఆగస్టు నెల చాలా అనుకూలమైన నెలగానే కనిపిస్తూ ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి మీ యొక్క రాశ్యాధిపతి శుక్రుడు ఈ నెలలో మీ పంచమ స్థానంలో సంచరిస్తున్నారు. రాశ్యాధిపతి పంచమ స్థానంలో ఉండటం అంటే మంచి విషయమే, కాకపోతే అక్కడ నీచ స్థానంలో ఉంటున్నారు. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు నీచ స్థానంలో ఉన్నప్పటికీ పంచమ స్థానం అనేటటువంటిది చాలా శుభ ఫలితాలు అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీ మేధస్సు, సృజనాత్మకత, రిలేషన్కి సంబంధించిన విషయాలు, కళాత్మక ప్రతిభ, వ్యక్తిగత ఆనందం వంటి విషయాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత, సౌకర్యం కూడా కలుగుతూ ఉంటాయి. మీ యొక్క ఉద్యోగం అంటే కెరీర్ గురించి చూసినట్లయితే కనుక మీకు యోగకారక గ్రహమైనటువంటి అంటే మీ రాశికి, వృషభ రాశికి యోగకారక గ్రహమైనటువంటి శని ప్రస్తుతం వక్రగతిలో లాభస్థానంలో ఉన్నారు. దీనివల్ల చాలా కాలంగా నిలిచిపోయినటువంటి వృత్తిపరమైన పరిచయాలు మళ్ళీ చురుకుగా మీకు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఏదైతే ఇంతకుముందు కమ్యూనికేషన్లో లేనటువంటి పరిచయాలు వృత్తిపరంగా ఇప్పుడు మళ్ళీ యాక్టివేషన్ అవుతాయి. ఎందుకంటే 10వ స్థానం వైపు వస్తూ ఉన్నారు. వక్రించడం అంటే వెనక రాశిలోకి వస్తారు. శని వృషభానికి లాభస్థానంలో వక్రించి 10లోకి వచ్చే దిశగా ఉన్నారు. అంటే మనకి కంప్లీట్గా 10వ స్థానంలోకి వెళ్ళకపోయినా కూడా వక్రించినప్పుడు కొంత పర్సంటేజ్ ఆఫ్ రిజల్ట్ 10th హౌస్ కూడా ఉంటూ ఉంటుంది. 10వ స్థానం అంటే కెరీర్ కదా. సో ముందు మీతో పనిచేసిన అధికారులు, పాత క్లయింట్స్, పాత సంస్థ లేదా సీనియర్ సహోద్యోగి మళ్ళీ మీ జీవితంలోకి వస్తారు. ఈ అవకాశాలు తప్పకుండా మీరు సద్వినియోగం చేసుకోండి. మంచి అవకాశం అనేది వస్తుంది మీకు. ఈ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటి అంటే ఈ సమయంలో ఒక మంచి రిఫరెన్స్ లేదా అంటే మీకు రిఫరెన్స్ ద్వారా నిజంగానే మీకు ఉద్యోగం లేదా మంచి అవకాశాలు, ఇంకా కొత్త మీకు ట్రాన్స్ఫర్ కానీ కొత్త ప్రమోషన్ కానీ ఇటువంటి వాటికి అవకాశాలు, కొత్త ఉద్యోగాలకి అవకాశాలు లభించే ఛాన్సెస్ బలంగా కనిపిస్తున్నాయి మీకు ఈ టైంలో. శని వక్రగతి మీకు అనుకూల ఫలితాలు ఇవ్వగలదు. ఎందుకంటే శని తన స్వభావానికి అనుకూలమైన కర్మస్థాన శక్తి వైపు ప్రయాణిస్తున్నారు. అంటే శని అంటేనే కర్మకారకుడు. సో ఆ కర్మస్థానం వైపే ప్రయాణిస్తున్నప్పుడు అందులోకి మీకు యోగకారకుడైన శని కాబట్టి ఇంకా ఎక్కువగా ఇటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఈ విజయాలు పెద్ద ప్రచారం ద్వారా రాకపోవచ్చు. అంటే మీకు ప్రచారం ఏమీ అవసరం లేదు, కానీ ఈ విజయం అనేది వస్తూ ఉంటుంది. కానీ చాలా కాలంగా మీ పనితీరును గమనిస్తూ ఉన్నటువంటి ఒక పర్సన్ మీకు ఈ అవకాశాన్ని ఇవ్వడానికి ముందుకు వస్తారు. అంటే ఆ పని చేయడానికి మీరే సరైన పర్సన్ అనే నమ్మకంతో మీకు సహాయం చేసే అవకాశం ఉంది. సో గురు ప్రభావం చూసుకున్నట్లయితే కనుక గురుడు కర్కాటకంలో అంటే మీకు వృషభ రాశికి తృతీయం అవుతుంది. తృతీయంలో ఉన్నటువంటి గురుడు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించిన తర్వాత రచన, శిక్షణ, కంటెంట్ క్రియేషన్, కన్సల్టింగ్, డిజిటల్ ఫీల్డ్లో చేసే వాళ్ళకి, మీడియా, సేల్స్, కమ్యూనికేషన్ ఇటువంటి నేను పైన చెప్పినవన్నీ చేసే వాళ్ళకి, ఇటువంటి విషయాల్లో ఉన్న వాళ్ళకి ఈ రంగాల్లో మంచి ఫలితాలు ఇస్తారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వృషభ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వారు మీకు ఆ జాబ్ నోటిఫికేషన్ రావాలి అనే మీరు ఎదురు చూడకుండా మీరు డైరెక్ట్గా దానికి సంబంధించినటువంటి పర్సన్స్ని సంప్రదించడం మంచిది. ఆగస్టు 28 మీకు గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉంది అంటే చంద్రగ్రహణం జరిగే టైంలో ఇల్లు లేదా ఉద్యోగానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సిన అవసరం అనేది వస్తుంది. ఆ యొక్క చంద్రగ్రహణం టైంలో ఉద్యోగ మార్పులు, నివాస మార్పు అంటే మీకు ప్లేస్ మార్పు కావచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించిన పరిస్థితులు కూడా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఇంకేమైనా చేంజెస్ కానీ అటువంటివి కూడా కొన్ని చేంజెస్ అనేవి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గ్రహణ సమయం వరకు కూడా ముఖ్యంగా పేరెంట్స్ ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించండి. అంటే ఎవరికైతే పేరెంట్స్ రిలేటెడ్ కొంచెం ఆరోగ్య సంబంధిత ప్రాబ్లం ఉందో వాళ్ళకి కొంతవరకు కేర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి పేరెంట్స్ విషయంలో ఈ వృషభ రాశి వాళ్ళు. కొన్ని సందర్భాల్లో ఆస్తులకు సంబంధించిన విషయాలు కూడా మీ వృత్తిపరమైన భాగస్వామ్యాలను ప్రభావితం చేస్తాయి. తర్వాత ఈ నెలలో కుజుడు మీకు ద్వితీయ స్థానంలో ఉంటున్నారు. సో ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఆదాయం సంపాదించాలి అనే తపన, ఆర్థిక పురోగతి సాధించాలనే ఉత్సాహం కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఈ వృషభ రాశి వాళ్ళకి. అదే సమయంలో కుటుంబంలో మాట్లాడే తీరు కూడా కొంత కఠినంగా మారుతుంది మీకు. అంటే మీకు ధనం, సంతానం, పెట్టుబడుల అధిపతి అయినటువంటి బుధుడు కూడా ఈ నెలలో వరుసగా 2, 3, 4 స్థానాల్లో సంచరిస్తారంటే మీకు ధనాధిపతే బుధుడు కదా. బుధుడు 2లో ఉంటారు, తర్వాత 3లోకి వెళ్తారు, 4లోకి కూడా వెళ్తారు. అంటే ఈ బుధుడు ఈ ఒక్క నెలలోనే 3 రాశులు సంచరిస్తూ ఉన్నారు.
ధనానికి సంబంధించిన అధిపతి. దీనివల్ల మీకు పెట్టుబడులు, పిల్లల చదువులు, విద్యా ఖర్చులు, స్కూల్ ఫీజులు కావచ్చు, పిల్లలకు సంబంధించినటువంటి ఖర్చులు కావచ్చు, కుటుంబ వ్యాపారానికి సంబంధించిన లెక్కలు, బ్యాంకు లావాదేవీలు, తర్వాత ట్యాక్స్కి సంబంధించిన విషయాలు, సో మీ యొక్క ఆర్థిక సలహాదారులతో చర్చలు, ఇటువంటివన్నీ కూడా మీకు యాక్టివేట్ అవుతూ ఉంటాయి ఈ నెలలో. అయితే ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏంటి అంటే, శుక్రుడు నీచ స్థితిలో పంచమ స్థానంలో ఉండటం వల్ల మీకు ఎక్కువగా రిస్క్ ఉన్నటువంటి పెట్టుబడులు లేదా భావోద్వేగంతో తీసుకునే ఆర్థిక నిర్ణయాలకి ఇది సరైన టైం అయితే కాదు. వ్యాపారాన్ని వినోదంగా భావించి నిర్ణయాలు తీసుకోకండి. తర్వాత కుజుడు మీ సప్తమ స్థానాధిపతిగా ద్వితీయంలో సంచరిస్తున్నారు. మీ సప్తమాధిపతి కుజుడు కదా, అది ద్వితీయంలో ఉన్నారు కుజుడు. దీనివల్ల మీకు జీవిత భాగస్వామి కుటుంబ ఆర్థిక విషయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. వివాహ జీవితంలో పొదుపు, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్ భద్రత వంటి అంశాల మీద ఎక్కువగా చర్చలు జరుగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం, ఆహారపు అలవాట్లు, ఇంటి నిర్వహణ లేదా తల్లిదండ్రుల ప్రమేయం వంటి విషయాలు కూడా చర్చకు వస్తాయి. శుక్రుడు కన్యారాశిలో ఉండడం వల్ల మీకు చిన్న చిన్న లోపాలు, మీ రిలేషన్స్లో చిన్న చిన్న లోపాలే పెద్దగా కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీకు మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఈ సంబంధం అంటే దీనికి కొంత టైం ఇవ్వాలా ఇంకా, లేదా ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలా అనేటటువంటి విషయాన్ని మీరు ప్రశాంతంగా పరిశీలించుకోవాలి. గుర్తుంచుకోండి, సంబంధం విఫలం అవుతుందనే కాదు, కేవలం ఇతరుల లోపాలు భరించే మీ సహనం కూడా తగ్గే అవకాశం మాత్రమే ఉంది. ఈ సమయంలో పాత రిలేషన్ నుంచి మళ్ళీ ఒక సందేశాలు వచ్చే అవకాశాలు కూడా కొంతమందికి కనిపిస్తున్నాయి. అలాంటి సమయాల్లో ఆ వ్యక్తి మీ జీవితానికి నిజమైన స్థిరత్వాన్ని తీసుకురాగలరా, లేదా కేవలం పరిచయం మాత్రమేనా అనే విషయం కూడా ఆలోచించుకోవాలి. తర్వాత వివాహం కాని వాళ్ళకి విద్య, కమ్యూనికేషన్, తోబుట్టువులు లేదా సోషల్ మీడియా ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే మొదటి పరిచయంతోనే మీరు భవిష్యత్తు కోసం నిర్ణయం తీసేసుకోకండి. కొంత సమయం తీసుకొని ఆ వ్యక్తిని అర్థం చేసుకొని అప్పుడు తీసుకోండి. సంతానంకి సంబంధించి, విద్యకు సంబంధించి చూస్తే ఈ నెల పిల్లలకి అంటే మీకు సంబంధించిన వృషభ రాశి వారికి సంబంధించినటువంటి సంతానానికి సంబంధించి కొన్ని మార్పులు అవసరం అవుతాయి. వాళ్ళ పిల్లలకి సంబంధించి ఆత్మవిశ్వాసాన్ని పెంచే సహాయం చేసుకోవాలి. కొంతమందికి ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ అవసరం కావచ్చు. చదివే విధానంలో మార్పులు అవసరం అవుతాయి. వారిపై అనవసరమైన ఒత్తిడి, అంటే వాళ్ళకి అవసరం లేని ఒత్తిడిని ఇవ్వకండి. సంతాన యోగానికి సంబంధించి ఎదురు చూసే వాళ్ళకి కొంత పోషకాహారం మీద శ్రద్ధ పెట్టాలి. శుక్రుడు నీచ స్థితిలో ఉన్నాడు అని అంటే శుక్రుడు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఫలితం రాదని కాదు, కానీ ఇంకా మరింత జాగ్రత్తగా, ఎక్కడ జాగ్రత్త అవసరమో అక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ శుక్రుడి నీచ స్థానంలో సూచిస్తూ ఉంటారు. అవసరమైతే వైద్యుల సలహా కూడా తీసుకొని మీరు చికిత్స కొనసాగించుకోండి. ఆరోగ్యానికి సంబంధించి గొంతు, మెడ, థైరాయిడ్, రక్తంలో షుగర్ లెవెల్స్, తర్వాత హార్మోన్ అసమతుల్యత, జీర్ణ సమస్యలు, చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా కొంతవరకు కనిపిస్తుంటాయి. సంబంధాల్లో ఏర్పడేటటువంటి అసంతృప్తి వల్ల మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అవసరం లేని అంటే కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అయితే మాత్రం మంచిది కాదు ఈ టైంలో. అలాగే ఇతరులతో మీ అందాన్ని కానీ మీ యొక్క అంటే అసలు ఇతరులతో పోలిక అనేది పెట్టుకోకండి. ఎవరినైనా చూసి ప్రేరణ పొందడం మంచిదే, కానీ అవసరం లేని వాటి కోసం అధికంగా ఖర్చులు చేయడం మంచిది కాదు. సో ఆగస్ట్ 17 తర్వాత ఇల్లు, కుటుంబం, తల్లి, ఆస్తికి సంబంధించిన విషయాలు మరింత ప్రాముఖ్యత పొందుతాయి. ఎందుకంటే మీకు చతుర్థ స్థానంలోనే ఈ యొక్క రవికేతువు కలుస్తున్నారు. అక్కడ గ్రహణం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే సూర్యగ్రహణం జరుగుతుంది ఇక్కడ. అలాగే చంద్రగ్రహణం కూడా 4-10 స్థానాల మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇల్లు, ఆస్తికి సంబంధించిన మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక కీలకమైన మార్పు అవుతుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. తల్లి ఆరోగ్యం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చతుర్థ స్థానంలో మీకు గ్రహణం జరుగుతోంది కాబట్టి. తర్వాత మీరు ఏదైనా ఆస్తి కొనుగోలు చేయాలనుకుంటే కేవలం భావోద్వేగంతో మాత్రమే కొనుగోలు చేయకండి. చట్టపరమైన పత్రాలు, నిర్మాణ నాణ్యత, భవిష్యత్ ఆర్థిక బాధ్యతలు అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే మీరు నిర్ణయం తీసుకోండి. పరిహారాల విషయానికి వస్తే కనుక ఈ సమయంలో అంటే మీ వ్యక్తిగత శుభ్రత, దుస్తులు, వ్యక్తిత్వ, ఇంటి వాతావరణాన్ని మెరుగుపరచుకోండి. ఇంట్లో అవసరం లేని వస్తువులను తొలగించి పరిశుభ్రతను పాటించాలి. తర్వాత అంటే ఇతరులతో పోల్చుకుంటూ పరిపూర్ణత కోసం పరుగులు పెట్టడం మంచిది కాదు. మీ ఇంట్లో పనిచేసే వారికి సమయానికి సరైన పారితోషికం అనేది ఇవ్వాలి. జీవిత భాగస్వామిని ఇతరుల ముందు విమర్శించకండి.
ప్రేమ, గౌరవం, పరస్పర సమయం ద్వారా మీ యొక్క అంటే రిలేషన్లో బంధాన్ని ఇంకొంచెం బలపరచుకోండి. సో ఈ నెలలో మీకు పాజిటివ్ పాయింట్స్ చూసినట్లయితే కనుక పాత పరిచయాలు, పాత యజమానులు, సీనియర్ సహోద్యోగులు, మీ ప్రతిభను ఇప్పటికే గుర్తించిన వ్యక్తుల ద్వారా మీకు వృత్తిపరమైన అవకాశాలు ఎక్కువగా లభించే అవకాశం కూడా ఉంది. లాభస్థానంలో వక్రగతిలో ఉన్న యోగకారక శని వల్ల ఆలస్యమైన ప్రాఫిట్స్, తర్వాత పాత జాబ్ రిలేటెడ్ రిలేషన్స్ ఇవన్నీ కూడా దీర్ఘకాలిక లక్ష్యాలను మళ్ళీ యాక్టివేషన్ చేస్తూ ఉంటాయి. ఆశ్లేష నక్షత్రంలో ఉన్న గురుడు మీకు కన్సల్టింగ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి సోషల్ మీడియా, సేల్స్, బోధన, రచన ఇటువంటి వాటికి మంచి ఫలితాలు ఇస్తూ ఉంటారు. చాలా రోజుల నుంచి మీ ఆలోచనల్లో మాత్రమే ఉన్నటువంటి ఒక సృజనాత్మక ఆలోచన ఇప్పుడు ఆదాయంగా మారే అవకాశం కూడా ఉంది. ద్వితీయ స్థానంలో ఉన్న కుజుడు ఆదాయం పెంచుకోవడానికి, కొత్త సైడ్ ఇన్కమ్ ప్రారంభించుకోవడానికి కూడా, అలాగే కుటుంబ సంపదను రక్షించడానికి ఒక మంచి అవకాశాన్ని ఇస్తారు. అయితే మాట్లాడే తీరు మాత్రం నియంత్రణలో ఉండాలి. మాటల్లో ఎక్కువగా కఠినంగా మాట్లాడే అవకాశాలు కుజుడు ద్వితీయంలో ఉండడం వల్ల ఇస్తూ ఉంటారు. మీరు మాట్లాడే తీరు నియంత్రణలో ఉంచుకుంటేనే ఈ కుజుని ద్వితీయ సంచారం మీకు శుభ ఫలితాలు కంప్లీట్గా ఇస్తుంది. సో ఈ వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు 13 నుంచి 17 వరకు విద్యా, ఉద్యోగం, ముఖ్యమైన కమ్యూనికేషన్కి అనుకూలం. ఆగస్టు 26 నుంచి 31 వరకు ఇల్లు, కెరీర్, ఆర్థిక ప్రణాళికలు చేసుకోవడానికి అనుకూలమైన సమయం. సో ప్రత్యేక పరిహారం విషయానికి వస్తే ఎవరికైనా ఒక ఉపయోగకరమైనటువంటి నైపుణ్యం అంటే స్కిల్ని నేర్పించండి, లేదా వాళ్ళకి మార్గనిర్దేశకం చేయండి. ఈ పరిహారం వల్ల మీ బుధుడు, గురుడు ఈ రెండూ కూడా ఇంకా అనుకూలంగా మారతాయి. ఈ నెలలో గ్రహ సంచారాలు మీకు అనుకూలంగా ఉన్న చోట వాటిని పూర్తిగా ఉపయోగించుకోండి.